నమస్తే, వెల్కమ్ టు ఇహా టీవీ. చైనా మరోసారి తన నూతన సాంకేతికతతో ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. షాండాంగ్ ప్రావిన్స్లోని జినాన్ నగరంలో అధికారులు 50 మీటర్ల ఎత్తుతో ఒక భారీ ఎయిర్ డోమ్ను నిర్మించారు. ఇది దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ డోమ్ ప్రధాన లక్ష్యం నిర్మాణ ప్రాంగణంలో వాయు కాలుష్యాన్ని నియంత్రించడం, శబ్దాన్ని తగ్గించడం, సమీప నివాస ప్రాంతాలకు హానికర ధూళిని అడ్డుకోవడం. 50 మీటర్ల ఎత్తుతో విస్తరించి ఉన్న ఈ డోమ్ పెద్ద నిర్మాణ ప్రాజెక్టులను పూర్తిగా కప్పివేయగలదు. నిర్మాణ సమయంలో ఏర్పడే భారీ శబ్దాలను ఇది బాహ్యానికి ప్రసరించకుండా అడ్డుకుంటుంది. దీంతో సమీప నివాస ప్రాంతాలలో శబ్ద కాలుష్యం గణనీయంగా తగ్గుతుంది. డ్రిల్లింగ్, డెమోలిషన్, కట్టడ నిర్మాణాల వల్ల లేచే ధూళిని ఈ డోమ్ లోపలే పక్కాగా నియంత్రిస్తుంది. ఇది గాలి నాణ్యతను మెరుగుపరుస్తుంది. ఎయిర్ డోమ్ లోపల తాపన నియంత్రణ, తేమ నియంత్రణ వంటి సౌకర్యాలు ఉన్నాయి. ఈ కారణంగా కార్మికులు సురక్షితమైన, ఆరోగ్యకరమైన వాతావరణంలో పని చేయగలుగుతున్నారు. ఇది తాత్కాలికంగా అవసరమైనప్పుడు వేగంగా నిర్మించగలిగే సౌలభ్యంతో రూపొందించబడింది. అవసరం తీరిన తరువాత దీనిని విడదీసి మరొక ప్రాజెక్టుకు తరలించవచ్చు. చైనా ఇటీవల కాలంలో గాలి కాలుష్యం నియంత్రణపై ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. ముఖ్యంగా నగరాలలో నిర్మాణ పనుల కారణంగా వాతావరణం తీవ్రమైన కాలుష్యానికి గురవుతోంది. ఈ నేపథ్యంలో ఎయిర్ డోమ్ వంటి సాంకేతికతలు పర్యావరణ పరిరక్షణలో కీలక పాత్ర పోషించనున్నాయి. జినాన్ నగర పాలకులు ఈ డోమ్ను ప్రయోగాత్మకంగా ప్రారంభించినప్పటికీ అద్భుతమైన ఫలితాలు కనిపించడంతో దేశంలోని ఇతర నగరాలు కూడా ఇదే విధానాన్ని అనుసరించే అవకాశం ఉంది. ఇప్పటికే బీజింగ్, షాంఘై, చాంగ్షా వంటి నగరాలలో ఈ విధమైన మోడల్స్ను పరిశీలిస్తున్నారు. ఈ డోమ్ నిర్మాణంలో నానో ఫైబర్ ఫిల్టర్ సిస్టమ్, హెవీ డ్యూటీ ఎయిర్ ప్యూరిఫై